దత్తుడు అంటే అందరికీ తెలుసు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులాదు. సృష్టికర్త ఆయనే, పరిపాలనకర్త ఆయనే. మన పాపాలంతా నాశనం చేసి మళ్ళీ మనకు జన్మనిచ్చేవాడు, క్లీనింగ్ చేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ ప్రారంభం చేసేవాడు శివుడు. క్లీన్ చేయక తప్పదు. మనం అప్పుడప్పుడు బండిని పవర్ ఆయిలింగ్ అంటాం, దాన్ని చేసుకోకపోతే జరగదు. అది అట్లే వదిలేసామనుకోండి, ఒక్కరోజు టక్కని పాడైపోయి కొత్తది తీసుకోవాల్సి వస్తుంది. దాన్నే మెయింటైన్ చేసుకున్నామనుకోండి, చాలా రోజులు వస్తుంది, చాలా ఏండ్లు వస్తుంది. బండి కాదు, ఏసీ కాదు, ఏ పదార్థమే కానీ మనం దాన్ని అప్పుడప్పుడు ఓవరాలింగ్ చేసుకుంటూ ఉండాలి. శరీరం కూడా అంతేనే, అట్లా వదలకూడదు. చాలామంది వదిలేస్తున్నాం శరీరాన్ని. తినటం ఊరికే ఉండటం, తినటం ఊరికే ఉండటం, పోతే డాక్టర్ దగ్గర వెళ్ళటం, అంతే. ఇదేంటిది? అప్పుడప్పుడు మనం ఓవరాలింగ్ చేసుకుంటూ ఉండాలి శరీరాన్ని కూడా. ఏకాదశి ఎందుకు పెట్టారు? పనిలోకి పెట్టారా? ఆ ఏకాదశి ఒక్కరోజు మనం అట్లా ఉంటే శరీరంలో ఉండేదంతా క్లీన్ అయిపోతుంది. వైద్య శాస్త్ర ప్రకారంగా అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి మనం. మనకెందుకు అంత రోగాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయంటే టైం ప్రకారంగా భోంచేయాలి, అదే వచ్చిన ప్రాబ్లం. ఆకలి లేకపోయినా టైం ప్రకారంగా తినాలా. అదే టైం ప్రకారంగా పొద్దున్న లేస్తూనే పరమాత్మను స్మరణ చేసే పద్ధతి లేదు. పొద్దున్న లేస్తూనే కాఫీ తాగటం, ముఖం కూడా కడుక్కోకుండా ఆఫీస్కి వెళ్ళటం, శరీరంలో రోగాలు పేరకపోతూ ఉంటాయి. 2 పర్యాలైనా స్నానం చేయాలి, లేకపోతే వాసన పేరకపోతుంది శరీరంలో, నీకే అసహ్యం అవుతుంది. నువ్వే కావాలంటే ఇట్లా అనుకొని వాసన చూసుకో, తెలుస్తుంది. అప్పుడు కంపు ఎంతమందికి వస్తుందో తెలుస్తుంది. 2 పర్యాలు స్నానం చేయాలి, శుభ్రపరచుకోవాలి. తులసి కట్ట మట్టి తీసుకొని తుడుచుకోవాలి. ఎప్పుడు తులసి కట్ట లేదు, మట్టి లేదు, అదేదో పోన్లేండి, సబ్బన్న వేసుకొని పోండి.